సండే ఆ మాత్రం ఉంటుంది ఇంట్లో. ఏమంటారు, నాన్ వెజ్ లేకపోతే కష్టం కదా. చికెన్ ఫ్రై, చికెన్ లివర్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ అనమాట. నాకు చికెన్ కర్రీ గ్రేవీ వేసుకొని ఉట్టిగా గిన్నెలో వేసుకొని తిన్నామంటే చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, వడల పిండి ఉంటుంది కదా, మినపప్పు పిండి వేసింది అనమాట. ఆయిల్ పెట్టింది పొయ్యి మీద మా అమ్మ, ఎందుకంటే వేడి వేడి వడలు. ఈ లోపు నేను చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ లివర్ ఫ్రైని ఒక రౌండ్ వేసాను అనమాట. మా అమ్మ వేడి వేడిగా వడలు చేస్తుంది, అదే నేను మీకు చూపిస్తున్నాను. నాకు బయట అసలు వడలు నచ్చవండి. మా అమ్మ చేసే వడలు అంటే చాలా ఇష్టము. ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వేడి వేడి వడలు, చికెన్ కర్రీ అనమాట. అబ్బా సూపర్ కాంబినేషను. చిల్లిగార, చికెన్ కర్రీ ఎక్సలెంట్ కాంబినేషన్. ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్, ఇదే నేను మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మ చేసే వడలు అంటే నాకు చాలా ఇష్టము. అదే నేను ఇక్కడ తిని చూపిస్తున్నా. వేడి వేడిగా ఉన్నాయి, చేయి కాలుతుందనమాట. చూపించడం కోసం అని చెప్పేసి తిన్నాను. సూపర్గా ఉంది. ఇలా సూప్ తాగడం అంటే కూడా నాకు చాలా ఇష్టము. ఇంకా మాత్రం తిన్న తర్వాత నాన్ వెజ్ స్వీట్ తినాలి కదా, సోన్ పాపిడి ఉందనమాట. సోన్ పాపిడి తిన్నాం, చాలా బాగుందండి. యమ్మీ. ఎంతమందికి ఇష్టం?